ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు డిసెంబర్ 8, 2014న బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికీ సుమారుగా 45,000 నుంచి 50,000 మంది నేరుగా ఈ కార్పొరేషన్ నుంచి లబ్ధి పొందారు. మొదటి సంవత్సరం 25 కోట్లు, రెండవ సంవత్సరం 35 కోట్లు, మూడవ సంవత్సరం 75 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం 17-18 మరొక 75 కోట్లు ఈ కార్పొరేషన్కి కేటాయించారు. చాలా పద్ధతి ప్రకారం నడుస్తున్నటువంటి కార్పొరేషన్. మా అందరికీ కూడా కృష్ణారావు గారంటే అమితమైనటువంటి గౌరవం. మా అందరికీ, అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా, మా అందరికన్నా కూడా కృష్ణారావు గారంటే చాలా గౌరవం. వారు సుమారు 3 దశాబ్దాలు ఈ రాష్ట్రానికి ఒక ఉన్నతాధికారిగా సేవలు అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఈ మధ్య జరిగినటువంటి ఒక కార్యక్రమంలో నేను స్వయంగా చెప్పాను, వారు పదవీ విరమణ చేసేటప్పటికీ ముఖ్యమంత్రి గారు వారిని స్వయంగా పిలిచి, ఈ రాష్ట్రానికి మీ సేవలు కావాలి, మీరు ప్రభుత్వంలో ఏదో ఒక బాధ్యత తీసుకుని కొనసాగితే బాగుంటుంది అని వారికి చెప్పారు. కృష్ణారావు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ని నేను ఆ బాధ్యతలు తీసుకుంటానని వారు కోరారు. మామూలుగా ఏ కార్పొరేషన్ కానీ, ఏ రకమైనటువంటి నామినేటెడ్ పదవులకు కానీ సర్వసాధారణంగా మన ప్రభుత్వంలో 2 సంవత్సరాల పదవీ కాలాన్ని ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. కానీ కృష్ణారావు గారి విషయంలో ముఖ్యమంత్రి గారు ఒకేసారి 3 సంవత్సరాలు ఇచ్చారు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కృష్ణారావు గారు అంటే ముఖ్యమంత్రి గారికి, మా అందరికీ ప్రభుత్వంలో చాలా గౌరవం అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి నేను చెప్తున్నాను. వారు ముఖ్యమంత్రి గారిని కలవడానికి చాలా ప్రయత్నం చేశాను, కుదరలేదు అనేటువంటి మాట ఇందాక అన్నారట. ముఖ్యమంత్రి గారిని కృష్ణారావు గారు కలవడానికి ఇప్పుడు స్వేచ్ఛ ఉంది ఆయనకి. ఆయన రావడం, మేము ఎవరో ఉన్నా కూడా ఆయన గదిలోకి వస్తే మేమందరం లేచి వెళ్ళిపోతాం, ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడుకునేటువంటి స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. వారిద్దరికీ ఆ రకమైనటువంటి చనువు కూడా ఉంది. ఇందులో పెద్దగా ఏదో ఒక ఫార్మల్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అయినా కూడా మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మే చివరి వారంలో కృష్ణారావు గారు ముఖ్యమంత్రి గారిని కలిశారు, ఏప్రిల్లో కలిశారు, మార్చిలో కలిశారు. మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తున్నారు. అందులో పెద్దగా మాట్లాడుకోవాల్సినటువంటి, వివాదం చేయాల్సినటువంటిది ఏమీ లేదు. అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్లకి లోబడి, ఆ పద్ధతులను అనుసరించి మనం మాట్లాడాలి, మనం ప్రవర్తించాలి. ఈ విషయాన్ని సుమారు 3 దశాబ్దాల పాటు ఆల్ ఇండియా సర్వీస్లో పనిచేసినటువంటి వారు, పెద్దవారు, రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి వారికి మనం ఎవ్వరం కూడా చెప్పడానికి సరిపోం. వారికే తెలుసు పద్ధతులన్నీ. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాటి పట్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయం ఉండొచ్చు. అయితే మనందరం ఎలా ప్రవర్తిస్తామనంటే, అంతర్గతంగా ఒక నిర్ణయం గురించి చర్చ జరిగేటప్పుడు
ముఖ్యమంత్రి గారి సమక్షంలో కానీ, లేకపోతే ఆ శాఖ నడుపుతున్నటువంటి మంత్రి గారి సమక్షంలో కానీ, లేకపోతే ప్రధాన కార్యదర్శి సమక్షంలో కానీ, మరొక కార్యదర్శి సమక్షంలో కానీ, లేదా మేము అందరం కూర్చున్నప్పుడు కానీ, ఒక కమిటీ కానీ, మరొకటి కానీ అనేక రకాలైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు అంతర్గతంగా. కానీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనందరం కూడా ఆ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, కేబినెట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. చర్చలో ఏదైనా మాట్లాడతాం, రకరకాల కోణాల నుంచి ఒక్కొక్క దాన్ని మనం విశ్లేషిస్తాం, పరీక్షిస్తాం. ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, ఇది నాకు నచ్చలేదు, ఇది నాకు నచ్చదు అనేటువంటి మాటలు చెప్పచ్చు, ఇది వేరే విషయం. కానీ ప్రభుత్వ నిర్ణయాలని, ప్రభుత్వ విధానాలని బహిరంగంగా విమర్శించడం అనేటటువంటిది ఎంతవరకు సమంజసము అనేది మనందరం కూడా ఆలోచించాలి. అది ఏ రకంగా సమర్థనీయమో అనేది కూడా మనం ఆలోచించాలి. వారి కార్పొరేషన్లోనే వారితో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైనా కార్పొరేషన్లో ఇలా ఉంది, అలా ఉంది అనేటువంటిది సాంఘిక మాధ్యమాల ద్వారా బయట ప్రపంచానికి చెప్తే వారికి కూడా రుచించదని అనుకుంటున్నాను నేను. అంచేత ఆ రకమైనటువంటి ధోరణి కొంత విపరీతంగా కనపడుతుంది. ఇది ప్రభుత్వం దృష్టిలో అత్యంత అభ్యంతరకరం. ఇటువంటివి జరగాల్సినటువంటి పని కాదు. ముఖ్యంగా అంత అనుభవజ్ఞులైనటువంటి కృష్ణారావు గారి ద్వారా ఇది మేము ఊహించినటువంటిది కాదు, అనుకోలేదు కూడా, అనుకోం కూడా. ఇది మంచిది కాదు. చాలా ఉన్నతమైనటువంటి బాధ్యతలు ఈ రాష్ట్రంలో చేపట్టినటువంటి వారు, ఉన్నతమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి వారు ఒక కొత్త కార్పొరేషన్, దేశంలో ఎక్కడా లేనటువంటి కార్పొరేషన్, బ్రాహ్మణులకి వారి సంక్షేమం గురించి మొత్తం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది పెట్టాలి, సంక్షేమం గురించి, బ్రాహ్మణుల సంక్షేమం గురించి ప్రభుత్వం పాటుపడాలి అనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటిది. భజన చేయాలా అని అన్నారు, భజన చేయమని ఎవరు అడగలేదు, అడగం కూడా. ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఉంది, ముఖ్యమంత్రి గారికి ఒక కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్కి అనుగుణంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉన్నంతలోనే కడుపులోంచి తీసిపెట్టడమే. ఇవాళ రాష్ట్రానికి పెద్దగా నిధులున్నటువంటి పరిస్థితి కాదు, అయినా కూడా నిధులిచ్చి పెద్దవారైనటువంటి కృష్ణారావు గారు లాంటి వారికి బాధ్యతలు ఇచ్చి సమాజాన్ని చేదోడు వాదోడుగా ఉండాలి, సహాయకంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి మంచి పథకాలని ఈ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్నారు. దాదాపుగా 12 పథకాలు ఉన్నాయి, 13 పథకాలు ఉన్నాయి, మంచి పథకాలు ఉన్నాయి. సంక్షేమం గురించి పథకాలు ఉన్నాయి. బ్రాహ్మణుల్లో ఉత్సాహంగా ఉన్నటువంటి వారిని పారిశ్రామికవేత్తలుగా, వాణిజ్యవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి కావలసినటువంటి పథకాలు ఉన్నాయి. చదువు కోసం పథకాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా పథకాలు చాలా చక్కగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, శాసన మండలికి వ్యతిరేకంగా, శాసనసభకు వ్యతిరేకంగా, దళిత శాసనసభ్యురాళ్లకు వ్యతిరేకంగా వారిని అసభ్యంగా చూపిస్తూ పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్టులు, వాటికి ప్రభుత్వం నుంచి అభ్యంతరం చెప్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఫ్యాసిజంలో ఉన్నామా అనేటువంటి మాట కొంచెం విపరీతంగా కనపడుతుంది. నాకు ఈ మాటలు ఔచిత్యంతో కూడినటువంటి మాటలుగా అనిపించడం లేదు. వ్యక్తిగతంగా కార్పొరేషన్ యొక్క కార్యకలాపాలని ముందుకు తీసుకెళ్ళడానికి కృష్ణారావు గారిని ఎవరినైనా కలవచ్చు, వారిని ఎవరినైనా కలవచ్చు, వారు ఎవరినైనా కలవచ్చు. అంతేగాని ముఖ్యమంత్రి గారు పలానా వారిని కలిస్తే తప్పు లేదా, నేను పలానా వారిని కలిస్తే తప్ప అనేది కూడా అంత మంచి మాటగా అనిపించలేదు.
పెద్దలు వారిని మనం విమర్శించకూడదు, విమర్శించడానికైతే రాలేదు. అయితే ప్రభుత్వం ఒక కట్టుబాటుతోటి ఒక పద్ధతితోటి పనిచేస్తుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వారు బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో ఒక ముఖ్యమైనటువంటి బాధ్యతని, ముఖ్యమైనటువంటి భూమికని పోషించినటువంటి వారుగా, ఇప్పుడు కూడా పోషిస్తున్నటువంటి వారుగా వారు ముఖ్యమంత్రి గారికో లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతరులకో వారి మనసులో ఉన్న మాట చెప్పచ్చు. తప్పులుంటే సరి చేసుకోవాలని చెప్పచ్చు, సూచించవచ్చు, సలహాలు ఇవ్వచ్చు. అవి పరిశీలించిన తర్వాత ఆమోదయోగ్యంగా ఉంటే ప్రభుత్వం వాటిని తప్పకుండా స్వీకరిస్తుంది. దాని గురించి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. అయితే దాన్ని పట్టుకుని మనం వీధికి ఎక్కడం అనేటువంటిది, వీధిలో మాట్లాడడం అనేటువంటిది అది అంత బాగాలేదు అనేటువంటిది నేను మీ అందరికీ తెలియజేయాలని ఇవాళ మిమ్మల్ని అందరినీ పిలిచారు. మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యత ఈ కార్పొరేషన్, కొత్త రాష్ట్రం, కొత్త కార్పొరేషన్, దీనిని ఒక సరైనటువంటి పద్ధతిలో పెట్టి మంచి పునాదులు వేసి దీనికి ఒక చక్కటి వ్యవస్థీకృతమైనటువంటి స్వరూపాన్ని ఇచ్చి ఇది ఉన్నటువంటి పరిమితమైనటువంటి నిధులు మరింత ప్రభావవంతంగా ఖర్చు పెట్టేటటువంటి వ్యూహాత్మకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత. ఇది ఇలా ఉంచితే సినిమా గురించో లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం గురించో లేకపోతే సోషల్ మీడియా గురించో, గౌతమిపుత్ర శాతకర్ణిలో ఎంత చరిత్ర ఉంది ఎంత చరిత్ర లేదు అనడం గురించో, బాహుబలి బాగుందా బాగలేదా అనడం గురించో, వీటి గురించి పెద్దగా వెళ్లాల్సినటువంటి అవసరం నాకైతే కనపడలేదు. వాటిని ఇంత పెద్దగా ప్రభుత్వం ఏదో తప్పు చేసేస్తోంది, అక్కడ ఉన్నటువంటి విషయాలు జనానికి సరిగా తెలియడం లేదు అనేటంత విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి సందర్భం కాదు అని మేము అనుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. వారి అభిప్రాయాలు వారు వెల్లడించడానికి వారికి పూర్తిగా స్వేచ్ఛ ఉందండి. దాని గురించి ఎవరు ఏం కాదంటలేదు. కానీ మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటుంది ఏమిటంటే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఒక బాధ్యతను నిర్వహిస్తున్నప్పుడు అది అధికారిగా కానీ, అధ్యక్షులుగా కానీ, మంత్రిగా కానీ, కార్యదర్శిగా కానీ, ప్రధాన కార్యదర్శిగా కానీ, ఏమైనా కూడా అప్పుడు మనం కొన్ని కట్టుబాట్లకి, కొన్ని పద్ధతులకి లోబడి పనిచేయాలి. వారికి తెలుసు వారు స్వతంత్రం కలిగినటువంటి స్వేచ్ఛ కలిగినటువంటి పౌరులు వచ్చిన తర్వాత అందులో జాబితాలు ఏమిటి, ఉచితం అనుచితం ఏమిటి, రాజీనామా కోరిక అయిపోయింది. ఒకసారి ఇట్లా తొలగించిన కొంత బాధ కలిగించినారు. ఒకసారి పిలిపించిన అయిపోయింది, ఫోన్లో మాట్లాడి బట్ ఇదంతా ఆయన బాధ ఎప్పుడు వచ్చిందంటే జరిగినటువంటి పరిణామం జరిగిన తర్వాత వచ్చినటువంటి బాధ. మీరు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఫుటేజ్ చూడండి. అది మరి పూర్తి స్వేచ్ఛ ఉందండి. పెద్దవారు ప్రభాకర్ గారు ఇప్పుడు ఆయన మాటలలో రాజకీయ కోణం ఏమైనా లేదండి, రాజకీయ కోణం కానీ రాజకీయ ప్రోద్బలం ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారా? వారంటే మాకు అమితమైన గౌరవం. నేను ముందే చెప్పాను అన్నమాట. ఇప్పటికీ కూడా గౌరవం. వారికి ఉన్నటువంటి పరిపాలన అనుభవం, ఆయన చాలా కార్యదక్షుడు, సమర్థుడు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మనోభిష్టానికి వ్యతిరేకంగా ఆయన వెళ్తున్నప్పుడు పిలిపించామని మాట్లాడే ప్రయత్నం జరిగిందా? అంటే వారు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత అంత అవసరమైతే మాకు కనపడలేదండి. ఏమండి ప్రభుత్వము అంత ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యం ఆయన వెనక ఎవరైనా ఉన్నారని భావిస్తుందా ప్రభుత్వం? లేదు, మేమే అనుకోవట్లేదు. భజన చేయాల్సిన అవసరం లేదు. భజన అనే పదం వాడారు. ఎందుకు వాడారు నాకు తెలియలేదు. ఎందుకంటే ఎవరు అడగలేదు. ఎవరు అడుగుతారంటే ఎవరిని భజన చేయమంటారు, మిమ్మల్ని చేయమంటారా, మమ్మల్ని చేయమంటారా, ఎవరిని చేయమంటారా తెలియదు. వారే చెప్పాలి. అసలు ప్రభాకర్ గారు చెప్పలేదు ఎప్పుడు. ఎవరు నాతో మాట్లాడలేదు, ఎవరో పోస్టుల గురించి కూడా అర్హత లేని వ్యక్తులు ఎవరో అడుగుతున్నారు తప్పించి అధికారికంగా పైన పెద్దలు కానీ ఎవరు నాతో మాట్లాడలేదన్నారు. మీరు ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం ఎవరైనా? కాదండి ఆయన ప్రభుత్వం బయట ఉన్నటువంటి వారు అని రెండు అనుకుంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ప్రభుత్వం బయట ఉన్నటువంటి వారితో మాట్లాడటం అంతవరకు బాగానే ఉంది. బట్ కృష్ణారావు గారు ఈజ్ ప్రభుత్వం. ఆయన ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఒక ముఖ్యమైనటువంటి భూమికని ఆయన పోషిస్తున్నారు. ఆయనే ప్రభుత్వం. ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఈజ్ ద గవర్నమెంట్. సరే ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణులు అనేది ఉంటుందా? అట్లా చేస్తే అది ఏమన్నా పద్ధతే? నాకు బ్రాహ్మణులందరూ సమానమే, ఎవరికైతే లబ్ధి చేకూరాలో వాళ్ళకి చేశాను, టీడీపీ వాళ్ళకే అని అట్లా ఏం లేదని చెప్పేసి మేము ఎప్పుడు అలా అనుకోలేదండి. మేము ఎప్పుడు అలా అనుకోలేదు. ఈ కార్పొరేషనే కాదు, అనేక కార్పొరేషన్లు ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఎస్టీ కార్పొరేషన్ ఉంది, మైనారిటీస్ కార్పొరేషన్ ఉంది, బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఉంది, గాపు కార్పొరేషన్ ఉంది. ఇది ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్. వారి యొక్క శ్రేయస్సుకి, వారి యొక్క సంక్షేమానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ తప్ప ఇవి ఇందులో పార్టీ రాజకీయాలకి ఏమాత్రం కూడా చోటు లేదండి. సార్ ఇప్పుడు మీ ప్రభుత్వం వల్ల చాలా హట్ అయినానని చెప్తున్నాడు సార్. చాలా హట్ అయిన సందర్భాలు ఏమున్నాయి, అసలు ఏం చేశారండి? నాకు చాలా హట్ అయిందని అంటున్నాడు ఆయన. ఇగో హట్ అయింది అంటున్నారు. మీ ప్రభుత్వం కానీ అటువంటి చర్యలు ఏమైనా చేసిందని మీరు భావిస్తున్నారా? ఆయన ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది? మేమైతే కృష్ణారావు గారు అంటే అమితమైనటువంటి గౌరవంతోనే ఉన్నాము. ఇవాళ కూడా ఉన్నాం, ఇంతకు ముందు కూడా ఉంటాం. మేము వారిని ఎక్కడా ఏ రకంగానూ కూడా గాయపరిచినటువంటి సందర్భం లేదు, గాయపరిచేటటువంటి ఉద్దేశం లేదు, ఎక్కడా కూడా లేదు. ఆ మాట ఆయన అనుంటే, మీరు అంటున్నారు, నేను కూడా చూశాను వారు మాట్లాడినటువంటి మాటలు, నేను కూడా విన్నాను. ఆయన ప్రభుత్వం వారిని గాయపరిచింది అనేటువంటి అభిప్రాయం వారికి కలిగితే వారు చెప్పాలి. ఏ రకంగా, ఎప్పుడు, ఏమిటి, ఏ రకంగా వారు గాయపడ్డారనేటువంటి చెప్పాలి తప్ప మేము వారు గాయపడ్డారు అని అంటే దానికి మేము ఏ రకమైనటువంటి సమాధానం ఇవ్వగలం? మేమైతే చెప్పండి, మేమైతే చేయలేదు సార్. ఇప్పుడు ఆయన లేదండి, అటువంటి ఒత్తిడి లేదా అటువంటి లక్ష్యం ఎవరికి కూడా మేము నిర్దేశించాలి. పార్టీ ఇందాక వారిని అడిగినట్టుగా ఈ పార్టీకి చెందినటువంటి సామాజిక వర్గం, ఆ పార్టీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం అనేటువంటి దృష్టితోటి మేము ఏ సామాజిక వర్గాన్ని చూడట్లేదు. అది ఎప్పుడు చూస్తామంటే ఎవరైనా కూడా అది సామాజిక వర్గాల దృష్టిలో చూసేటువంటిది కాదు. ఎవరు ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తారు, ఎవరికి ఓటేస్తారు అనేటువంటిది ఎన్నికల్లో చూసుకునేటటువంటి విషయం. కానీ ఎన్నికలు అయిన తర్వాత మేము చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఊరికి రోడ్డు వేస్తే అది ఈ కులం వాళ్ళే నడవాలి, ఆ కులం వాళ్ళు నడవకూడదు అనేటువంటిది కాదు. ఏమండి ఏ కారణం ఏమంటారు? నాకు అర్థం అవ్వలేదు మీరు అడిగారు. ఇప్పుడు ఆయన పదవిలో ఉన్నారా, లేదండి. జీవో 219 విడుదలైందండి వాళ్ళ మధ్యాహ్నం. ఆ 218 ప్రకారం ఐవైఆర్ కృష్ణారావు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం. కారణం ఏది?
ఒకవైపు మీరు గౌరవం అంటున్నారు, ఆయనకు బాగా చూసుకుంటారు, తొలగించారు. ఈ రెండు వైరుధ్యం ఎట్లా అంటే ప్రభుత్వం నియమించడం తొలగించడం అనేటువంటిది ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కు, అది అధికారం. గౌరవం ఉంది, కానీ ప్రభుత్వంతో వారు విభేదిస్తున్నారు. అంచేత ప్రభుత్వంలో వారు కొనసాగాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వానికి కనపడలేదు. జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ మీరు ప్రస్తావించాను, అది తప్పుగా భావించట్లేదు. అది కాదండి, ఫేస్బుక్లో నాకు తప్పే ఉందనేది ఆయన వాదన. నాకు అర్థం కాదు ఏంటంటేనండి, మీరు నువ్వు అలా ఎందుకు చేసేవాడు అడిగారు అనుకోండి, నేను ఈయన చేయలేదా, రమణారావు గారు చేయలేదా, లేకపోతే యాదగిరి గారు చేయలేదా, లేకపోతే వెంకటేశ్వరరావు చేయలేదా అని అంటాం కాదు కదా. ఐ హ్యావ్ టు బి ఆన్సరబుల్. దేర్ హ్యావ్ సర్టన్ ప్రొసీజర్స్. ఎవరో చేయడం కాదు, అలా కాసేపు పక్కన పెడతాం. అది వివరణ అడగడం ఇటువంటి ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా బయటికి ఎక్కడం వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందంటే ఏమండి, మనం ఒక చాలా పెద్ద లక్ష్యంతో పనిచేస్తున్నాం. మా తాపత్రయం వల్ల ఆ లక్ష్యానికి ఏ రకంగానూ కూడా విఘాతం కలగకూడదు అని విస్తృత లక్ష్యం ప్రభుత్వాన్ని పక్కన పెడితే, ఈ లక్ష్యం ఇక్కడ బ్రాహ్మణ సమాజానికి, వారి అభివృద్ధికి, వారి సంక్షేమానికి, వారి శ్రేయస్సు కోసం ఒక కార్పొరేషన్ పెట్టి నిధులు ఇచ్చి విధులు నిర్దేశించి ముందుకు వెళ్ళమనంటే దానికి విఘాతం కలగకుండా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతే. కలుగుతుంది అని అనుకున్నారంటే కలగలేదు, కలగకుండానే మేము చర్యలు తీసుకుంటాం. మీరు నన్ను అడుగుతారు ఇందాక ప్యాకెట్కి వెళ్ళి మీరు వెళ్ళారు ప్రెస్ కాన్ఫరెన్స్కి. అది కాదండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అభిప్రాయాల్ని వ్యక్తం చేయడం, ఎవరో వ్యక్తం చేసినటువంటి దాన్ని వారు ఇతరులతో షేర్ చేసుకోవాలి. అదే సార్. ఏమండి ఎవరు లేదు ఏమండి, ఒకటి చెప్పాలి. అలా కాదు, మీరు నన్ను చెప్పనివ్వండి, మీరు అడిగారు కదా. కృష్ణారావు గారు ఆయన నైతికత గురించి కానీ, ఆయన నిబద్ధత గురించి కానీ, ఆయన సామర్థ్యం గురించి కానీ, ఆయన దక్షత గురించి కానీ నాకెవ్వరికీ ఎటువంటి అనుమానాలు లేవు. ఈజ్ ఎ గుడ్ మ్యాన్, ఈజ్ ఎన్ ఎఫిషియంట్ మ్యాన్, ఈజ్ ఎ మ్యాన్ విత్ ఇంటిగ్రిటీ, బియాండ్ ఎనీబడీస్ suspicion. Absolutely not. నాకేదో తెలుస్తుందండి, అడుగుతారు. సార్ ఒక్క నిమిషం, మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అని మీరే ఇస్తున్నారు, సర్టిఫికేట్ ఇస్తున్నారు కదా. అలాంటి వాడు సోషల్ నెట్వర్క్ లో కొంచెం కామెంట్ చేసేస్తే తీసేయడం, పదవిలో తీసేయడం అనేది కరెక్ట్ అయినా ఒక వన్ థింగ్ సార్. రెండోది, ఆయన కోన రఘుపతిని కలిశాడని చెప్పేసి అబ్జెక్షన్ వచ్చిందని అన్నారు. సో అది యాక్చువల్గా అబ్జెక్షన్ చేయలేదండి. అక్కడికి వెళ్ళినప్పుడు సార్ ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్. బాపట్ల మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రోటోకాల్ ప్రకారం కూడా లోకల్ ఎమ్మెల్యేని పిలవాలి సార్, పిలిచాడు. అనదర్ థింగ్ ఈజ్ దట్ ఈజ్ ఎ బ్రాహ్మిన్. సో అటువంటిప్పుడు బ్రాహ్మిన్ కార్పొరేషన్కి ఆయన కావాల్సిన సలహాలు తీసుకోవడానికి పిలిచారు అనుకోండి, ఉండొచ్చు కదా. అటువంటిప్పుడు అబ్జెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఎవరు అబ్జెక్షన్ తీసుకున్నారు? ఎవరు? ఆయనే చెప్తున్నాడు కదా అబ్జెక్షన్ తీసుకొని నాకు నువ్వు అడిగారు. అలా కదండి, ప్రభుత్వంలో ఎవ్వరూ కూడా ఐవైఆర్ కృష్ణారావు గారు ఎవరిని కలిసింది, ఎవరిని కలవంది, అబ్సల్యూట్లీ ఆఫ్ నో మెటీరియల్ థింగ్ టు అస్. ఆయన కలవడం ఎవరూ తప్పు పట్టలేదు, ప్రభాకర్ గారు అవసరం కూడా లేదు. సార్ ప్రభాకర్ గారు చెప్పండి. బాపట్ల మీటింగ్ లో అక్కడ ఉన్న వాళ్ళంతా కోఆర్డినేటర్స్, తెలుగుదేశం కార్యకర్తలు. ఈయన నేను పలానా రఘుపతి గారి దగ్గరికి వెళ్తున్నాను, నా ఫ్రెండ్ గా నేను వెళ్తున్నానంటే వీళ్ళందరూ ఈ సో కాల్డ్ తెలుగుదేశం కోఆర్డినేటర్స్ అందరూ వీళ్ళంతా కంప్లైంట్ చేశారనేది ఒక వాదన వచ్చింది బయటికి. It is absolutely baseless. The government has not objected to Sri I.Y.R. Krishna Rao meeting anybody.
సార్ ఇప్పుడు నాకేం అభ్యంతరం లేదండి. సార్ సార్ ప్రభాకర్ గారు మేలో కలిసారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో సీనియర్ అఫీషియల్స్ చాలా మంది రాజకీయంగా దాంట్లో ప్రత్యేకంగా మాట్లాడారు. అది కూడా కలెక్టర్గా ఎట్లా లెక్కేస్తారు? మార్చిలో కలిసింది కీలక పదవిలో ఉన్నవారు వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించినట్టు మరో సమస్యలు చెప్పడానికి ఉన్నాం. యాదృచ్ఛికంగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కలిసిందని మీరు ఇలా ఎలా చెప్తారు? మార్చిలో కలిసింది, ఏప్రిల్లో కలిసింది. లేదు, కలిసారండి. లేదు, కలిసారు. ఆయనది సార్ శిక్షలో గంటలు వెయిట్ చేశాను కూడా చెప్తున్నారు. అసలు సీఎం పేషీలో సార్ ఇప్పుడు అందులో వాస్తవం లేదండి. సార్ మొన్నటి దాకా మీతో కలిసిమెలిసి పనిచేసిన వ్యక్తి ఇట్లా పోవడం, మీరు వాళ్ళని తీసివేయడం మీకు ఏమనిపిస్తుంది? మీకు అంటే వ్యక్తిగతంగానే మీకు ఏమనిపిస్తుంది? ఉన్న పొలంగా తీసివేయడం ఏమనిపిస్తుంది? ఈ పరిణామాలన్నిటి మీద మీకు ఏమనిపిస్తుంది? భలే ప్రశ్నలు అడుగుతారండి. మీ అంటే మీ అభివృద్ధిలో పాలు పంచుకున్న వ్యక్తి ఒకేసారి వెళ్ళిపోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు అది కాదండి, ఇన్ని సంవత్సరాలు కలిసి పనిచేసిన తర్వాత అసలు అటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వం గురించి, ముఖ్యమంత్రి గారి గురించి, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి చేస్తారని మేము ఎప్పుడు అనుకోలే. అందుకే కదండి హలో సార్, వ్యతిరేకంగా వారి పరిస్థితి వస్తా ఉందన్న అభిప్రాయాలు కూడా వస్తా ఉన్నాయి. లేదండి, అలా కాదు. మనం ఒక వ్యవస్థని స్థాపించాం, ఏర్పాటు చేశాం. ఆ వ్యవస్థ సజావుగా నడిచి ఆ వ్యవస్థ అనుకున్నటువంటి లక్ష్యం ప్రకారం బ్రాహ్మణుల్లో ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి కావలసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వారికి చేరవేసేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. అది ముఖ్యం మాకు. అంటే అలా చేసి ఉంటే బాగుండేది, ఇలా చేసి ఉంటే బాగుండేది, అసలు ఆయన పోస్టులు పెట్టకుండా ఉంటే ఇంకా బాగుండేది సార్. అదే సరే, ఇంకేమైనా ముఖ్యమైనటువంటి ఏమైనా ఉన్నాయా సార్? ఏమన్నా అనుమానం ఏమండి? ఏమన్నారు? ఇప్పుడు ఐడియా కృష్ణారావు గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం అనుమతిగా ఈ సంస్థలో ఉన్నారు. ఇప్పుడు ఆయన బయటికి వెళ్తే ఏమన్నా వైఎస్ఆర్పీలో చేరతాడన్న అనుమానం ఉండి మీరు ఇటువంటి యాక్షన్కి ఏమన్నా దిగారా? అటువంటి మాకైతే దాని గురించి ఆలోచించలేదు. ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ రెగ్యులేట్ అవుతున్నాయని నా పోస్టు పెట్టింది. ఇంకేమైనా ఉన్నాయా? థ్యాంక్ యూ.